ఆ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు. చనిపోయాడట 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 నా పేరు తీసి డేవిడ్ పాస్ గారు చనిపోయారట, డేవిడ్ పాస్ గారు చనిపోయారట. ఇలాంటి పాపిష్టి మూర్ఖుని దరిచాతి నీచమైనట్టు పందికైన విలువ ఉంది కానీ నాకు విలువ లేదు, కుక్కకైన విలువ ఉంది కానీ నాకు విలువ లేదు. నిజమైన దేవుడు అయితే మా ముగ్గురు పిల్లలకి కూడా ఫిట్స్ రాకుండా చేయమాను, అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తాను. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం వల్ల అనేకమైన చోట్ల మాకు కాలిపోతూ ఉండేదన్నమాట. అటువంటి విధంగా ముగ్గురికి జబ్బు వచ్చింది. అంటే ఈ వెన్నుపూస ఇలా వంగిపోయిందన్నమాట పరిస్థితి. అంటే సొంగలు కక్కుకుంటూ తన్నుకుపోయి మరి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, ఎక్కడంటే చాలా సన్నగా అయిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకునేటప్పుడు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా చర్చించుదాం, మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎలీషా బ్రదర్ గారికి, అలాగే వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు పాస్టర్ డేవిడ్ రాజ్ అండి. నేను విశాఖపట్నం ప్రాంతంలో ఎంఈపి కాలనీ, అలాగే ఆరులో ప్రాంతంలో 2 చోట్ల కూడా దేవుడు పరిచర్య చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మా అమ్మ నాన్న దేవుడు అంటే ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వారు, పక్కా విగ్రహారాధికులు. మా నాన్న పిచ్చి తాగుతూ తిరుగుతూ మరి తన దగ్గరున్న ధనాన్ని హెచ్చించి అనేక గుళ్ళకి గోపురాలకి చాలా ఆస్తి నష్టం కలుగు చేసాడు. తిరిగి చాలా వరకు కూడా ఆ గుళ్ళకి గోపురాలకి తిరిగితే చాలా మంది అనేవారు, నీకు పుణ్యం వస్తుంది, ఆ గుళ్ళకి మళ్ళా నువ్వు చూస్తావా, వెళ్ళు తిరుగు అని చెప్పి చాలా మంది తనకు చెప్పడం వల్ల తిరిగి వచ్చి తాగుతూ ఉండేవాడు అనమాట. ఉంటే కొన్ని రోజుల్లో గడుస్తూ ఉన్నాం. మేము చాలా చిన్న పిల్లలమి. మా అమ్మ మాకు పెంచడానికి చాలా కష్టపడింది. ఉండటానికి ఇల్లు కూడా సరిగా ఉండేది కాదు. ఒకే ఒక కమ్మల పాకలో మేము నివసించే వాళ్ళం, చెట్టు కింద. ఒకనొక సమయంలో మా యొక్క ఊర్లోకి చిన్న సువార్త కూడిక పెట్టడానికి కొంతమంది దైవజనులు వచ్చినప్పుడు ఆ దైవజనుల యొక్క మాటలు విని మా అమ్మ మొట్టమొదటిగా మా నాన్నతో ఒక మాట పలికింది. ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు అంట నిజమైన దేవుడు అంట, తెలుసుకుందామా, మనకున్ని సమస్యలు తొలుగుతాయంట, మనకున్ని బాధలు తొలుగుతాయంట, మనకున్ని కష్టాలు తొలుగుతాయంట. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి అనేకులు చెబుతూ ఉన్నారు కాబట్టి మనము కూడా ఒకసారి చూద్దామా అని అడిగినప్పుడు మా నాన్న నువ్వు వెళ్తే వెళ్ళి కానీ నేను రానని చెప్పి చాలా వరకు మొండికేసి మా నాన్న పూర్తిగా యేసు ప్రభుని తెలుసుకోవడం జరిగిన తర్వాత కూడా మా నాన్న మందు మానేవాడు కాదు, మా నాన్న ఇష్టానుసారంగా తిరగడం మానేవాడు కాదు. ఇంకా అనేకమైన గుళ్ళకి గోపురాలకు తిరుగుతూ ఉండేవాడు. ఎందుకు ఇలా తిరుగుతూ ఉండేవాడు అంటే, మా ఇంట్లోని మా అన్నయ్య పుట్టాడు, చనిపోయాడు. పెద్దన్నయ్య పుట్టిన 6 నెలలు ఎన్నెల్లో ఉన్నాడు, చనిపోయాడు. తర్వాత మా పెద్దకు పుట్టింది, తర్వాత మా చిన్నకు పుట్టింది, తర్వాత మా మూడాకు పుట్టింది, ఆ తర్వాత మా అన్నయ్య పుట్టాడు, ఆ తర్వాత నేను పుట్టాను, నా తర్వాత మా చెల్లి పుట్టింది. ఇలాగా 6 సంతానం పుట్టాం. అయితే మా అమ్మకి మగవాళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ నుంచి ఆడపిల్లలే పుడుతున్నారు, నాకు మగపిల్లడు ఉంటే బాగుండు, మగపిల్లడు ఉంటే నాకు ఇబ్బంది లేకపోను అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండేది. ఎందుకంటే మగపిల్లడు ఉంటే నన్ను కూడా చూస్తాడు కదా, మాకు వయసు అయిపోతే ముసలోళ్ళు అయిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు, ఆడపిల్లలు అయితే ఒకళ్ళ ఇంటికి పోతారు, మమ్మల్ని ఎవరు చూస్తారని ఆశతో మమ్మల్ని మగపిల్లలు కనాలనే ఉద్దేశంతో అంతవరకు ఉంచుకుందనమాట. అయితే మా అన్నయ్య కడుపులో పడ్డాడు. మా అన్నయ్య కడుపులో పడిన తర్వాత వాడు ఎదుగుతూ ఒక 6 నెలలు పిల్లడు అయిన తర్వాత మా అన్నయ్య వికలాంగ అయిపోయాడు అన్నమాట. వికలాంగ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి అయ్యో వికలాంగుడు అయిపోయాడేంటి ఇలాగనేసి మా అమ్మ చాలా బాధపడేది. చాలా బాధపడుతూ చాలా వేదన చెందుతూ చాలా దిగులు పడిపోతుంది. వికలాంగ అంటే ఈ వెన్నుపూస ఇలా వంగిపోయింది అనమాట. ఇలా వంగిపోతే చూసావా, చర్చికి వెళ్ళడం వల్ల ఇలా జరిగింది, చర్చికి వెళ్ళడం వల్ల అలా జరిగిందని అనేకమైన మాటలు
అంటూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో నిందలు అవమానాలు మింగుతూ కూడా మరి చక్కగా మరి దేవుడు చెప్పినట్లు వింటూ దేవుడు చెప్పినట్లు జీవిస్తూ ఉంటే ఆ తర్వాత తను పుట్టిన కొన్ని సంవత్సరాలకి ఒక రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత కూడా నేను పుట్టిన ఒక సంవత్సరం ముందు మా అన్నయ్యకి ఫిట్స్, లివర్ జబ్బు అంటారు కదా, ఫిట్స్, ఆ జబ్బు వచ్చిందనమాట. ఆ జబ్బు వచ్చిన తర్వాత ఆ జబ్బు నాకు ఎఫెక్ట్ అయింది. నా తర్వాత మా చెల్లి పుట్టింది, మా చెల్లికి ఎఫెక్ట్ అయింది. ముగ్గురికి జబ్బు. అంటే అది ఏ పరిస్థితుల్లో ఉండేదంటే చాలా దారుణమైన పరిస్థితి. అంటే సొంగలు కక్కుకుంటూ తన్నుకుపోయి మరి ఎక్కడ పడితే అక్కడ పడిపోయి, ఎక్కడ ఎలిగిస్తే ఆ జబ్బు అక్కడ పడిపోతూ ఉండేవారు అన్నమాట. మేము పిల్లలతో క్రికెట్ ఆడేమంటే అక్కడ పడిపోయేవారు. పొయ్యి మంట కాస్తూ ఉంటే ఆ మంటలోనే పడిపోయారు. కొన్నిసార్లు బాగా ఎండ కాసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం వల్ల అనేకమైన చోట్ల మాకు కాలిపోతూ ఉండేదన్నమాట. అటువంటి విధంగా ముగ్గురికి జబ్బు వచ్చింది. అయితే అందరూ అనేవారు, ఇగో నువ్వు చర్చికి వెళ్ళడం వల్లే ఇలా జరిగింది, ఇగో నువ్వు చర్చికి వెళ్ళడం వల్లే ఇలాగయింది అనేసి చెబుతూ ఉండేవారు మా అమ్మకి. అయితే మా అమ్మ ఎవరి మాట వినకుండా నిరీక్షణతో, ఓపికతో, సహనముతో, నా దేవుడు ఎప్పటికైనా మా అబ్బాయిలు బాగు చేస్తాడు, మా దేవుడు ఎప్పటికైనా మాకు అన్యాయం చేయడు, ఎందుకంటే మాటలు వినేది, బలమైన మాటలు వినేది కాబట్టి ఆ మాటల ప్రకారము మరి జీవించడం నేర్చుకున్న తర్వాత నా దేవుడు ఎప్పటికైనా నన్ను ముడతాడు, నా కొడుకులు ముడతాడు, బాగు చేస్తాడనే నమ్మకం, విశ్వాసం మా అమ్మ పెట్టుకున్నప్పుడు అప్పుడు కొన్ని రోజుల తర్వాత అలాగా ఎక్కడ పడితే అక్కడ మాకు ఫిట్స్ వస్తూ ఉండేదన్నమాట. వస్తూ ఉంటే నాకు మా అమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, నీ జీవితంలో మొట్టమొదటి దేవుడు చేసిన కార్యం ఎదురా అనేసి చెప్తూ ఉంటుంది. అదే కార్యం అంటే 6 నెలలు వయసు నాది. 6 నెలల వయసులోని ఫుల్గా జ్వరముతో నేను మంచం మీద పడి ఉన్నాను. మంచం మీద పడి ఉన్నప్పుడు మా అమ్మ అప్పటికి మంచి దర్శనాలు చూస్తూ ఉండేదన్నమాట. మా అమ్మ దర్శనంలో చూస్తుందంట, ఎవరో ఒక నల్లటి ఆకారం వచ్చి నన్ను మంచం మీద నుంచి కిందని తోసేసి అంటే సౌండ్ ఎలాగొచ్చిందంటే కిందకు తోసేసేసరికి సౌండ్ చాలా ఎక్కువ వచ్చిందనమాట. ఆ సౌండ్కి వెంటనే లేచిపోయిందనమాట. లేచిపోయి ప్రార్థన చేయడం వల్ల నేను బ్రతికానని ఇప్పటికీ చెబుతూ ఉంటుంది మా అమ్మ. ఆ రోజు నేను చేసిన ప్రార్థన నేను బ్రతికించిందని చెప్పి చెబుతూ ఉంటుంది. అయితే మా నాన్న ఏమన్నాడంటే, అయితే మీ దేవుడు గొప్పోడైతే, అయితే మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మా ముగ్గురు పిల్లలకి కూడా ఫిట్స్ రాకుండా చేయమను, అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన రక్షకుడిగా అంగీకరిస్తాను అని చెప్పి మాట్లాడేవాడు. అంతే యాంగంగా, హేళనగా మాట్లాడేవాడు. ఇప్పుడు చాలామంది చేసే పని కూడా అదే కదా. ఎవరైనా బాగుపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హేళన చేయడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నానా మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది యేసు ప్రభు అంట, నిజమైన దేవుడు అంట, అలాగంట ఇలాగంట, హల్లెలూయా బ్యాచ్ ఇది అని చెప్పేసి అనేకులు అంటున్నారు కదా. ఆ రోజుల్లో కూడా మా అమ్మని అలాగే అనేవారు అనమాట. అలాగా అంటూ ఉంటే అప్పుడు నువ్వు నిజమైన దేవుడైతే అలా చేయి అని చెప్పి మా నాన్న దేవుడికే కోచింగ్ చేస్తూ ఉండడు అనమాట. అంటే అప్పుడు ఏమండి మీరు అలా మాట్లాడొద్దు, తప్పుగా మాట్లాడుతున్నారంటే కొట్టేవాడు అనమాట. బాగా కొడుతూ ఉంటే అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, సరే నా దేవుడు ఖచ్చితంగా నా పిల్లలకి జబ్బు నయం చేస్తాడు, అప్పుడు నువ్వు నమ్ముతావా అని అడిగిందనమాట మా అమ్మ. అడిగినప్పుడు సరే నేను నమ్ముతాను, ఖచ్చితంగా దేవుడు మిరాకిల్ చేస్తే, దేవుడు అద్భుతం చేస్తే ఖచ్చితంగా నేను నమ్ముతానని చెప్పి అనడం, తన నోటి ద్వారా ఒప్పుకోవడం జరిగింది. అంటే మీకు తెలుసలేదో, తాగుబోతులు పరిస్థితి ఎలాగుంటారంటే ఇప్పుడు ఒక మాట ఆడుతారు, మరలా అది మర్చిపోతారు, ఇప్పుడు మాట ఇస్తారు, మరలా మర్చిపోతారు. ఇదే పరిస్థితిగా ఉండేది. చాలా భరించింది, కష్టాలు, బాధలు, ఇబ్బందులు భరించింది. తాగుబోతుడితో భరించేది, మా 6 పిల్లలతో భరించేది. ఎంత భరించేదో అలాంటి తల్లి అనేకులకి దొరకాలని ఈ ఒక వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కానీ అయితే మా నాన్న కనీసం జ్ఞానంగా ఆలోచించేవాడు కాదు. అసలు ఆలోచన ఉండేది కాదు. పిల్లలు ఎలా పెంచాలి, వాళ్ళు ఎలా పెద్ద చేయాలి, వాళ్ళు ఎలా గొప్ప చేయాలి అని ఉండేది కాదు. మా దగ్గర మా డాడీ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు ఇప్పటికీ, మా దగ్గర చాలామంది పనిచేసేవారంట. చాలామందికి మా నాన్న జీతాలు ఇచ్చేవాడట. ఆ పొజిషన్లో ఉన్న మాకు మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కనీసం తినడానికి తినలేదు. ఎందుకు తినడానికి తినలేదంటే మా నాన్న ఆ డబ్బులు తీసుకొచ్చి జలసాలు చేసేవాడు. తాగడం, తిరగడం, అనేక గుళ్ళకి వెళ్ళడం. ఎందుకంటే ఈ తాగుడు ద్వారా తెచ్చుకున్న పాపము ఆ గుళ్ళకి వెళ్తే పోతుంది
ఆ గుళ్ళకి గోపురాలకి తిరిగితే పోతుంది అనే నమ్మకం మీద అలాగా చేసేవాడు అనమాట. ప్రతి గుడికి వెళ్ళి ప్రతి గోపురానికి వెళ్ళి మొక్కడం ఎక్కడం చేసేవాడు. అయితే వాళ్ళు ఆ రోజు తెలియక వాళ్ళు అలా చేశారు. ఈరోజు మనం కూడా తెలిసి చేస్తున్నాం, అది చాలా తప్పు అని వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు వాళ్ళకి తెలియదు, ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు నీకు చెప్పేవాళ్ళు ఉన్నా, నీవు ఈ వీడియో ద్వారా వింటున్నా నీవు చెడిపోతూ ఉన్నావంటే అది నువ్వు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి గమనించు. కాబట్టి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అయితే మా నాన్నకి చెప్పేవాళ్ళు లేక చెడిపోయిన తర్వాత ఒకరోజు కొంచెం ఎక్కువ తాగకుండా కొంచెం తగ్గించి తాగాడు. తాగిన రోజు అంటున్నాడు, ఇదిగో నేను మీ దేవుడు స్వస్థపరిస్తే ఖచ్చితంగా నీ దేవుడు నమ్ముకుంటానని చెప్పేసి అనడం జరిగిన తర్వాత సరే అని చెప్పేసి మా అమ్మ అనేసరికి ఒక వారం మా అన్నయ్యకి పిట్స్ జబ్బు రాలే. 2వ వారం చూసింది, 2వ వారం రాలే. 3వ వారం చూసింది, 3వ వారం రాలే. 4వ వారం చూసింది, 4వ వారం రాలే. నెల రాలేదు. ఆ తర్వాత 6 నెలలు రాలే. ఇలాగా కాలం గడుస్తున్న కొలది ఫిట్స్ జబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమైపోయిందో తెలియదు, ఎవరికి ఏం జరిగిందో తెలియదు. నిజంగా దేవుడు ఇంత గొప్పడని ఒకరోజు మా నాన్న ఆలోచిస్తున్నాడు అన్నమాట. దేవుళ్ళు ఎంత శక్తి ఉందా, దేవుళ్ళు ఎంత మహిమ ఉందా, దేవుళ్ళు ఎంత కృప ఉందా, దేవుళ్ళు ఎంత అద్భుతమైన కార్యాలు ఉన్నాయా, నిజమా వాస్తవమా? అయితే ఇదేదో నేను కూడా రుచి చూడాలనే ఆలోచన ద్వారా మా నాన్న ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా మందిరాన్ని రావడానికి ఆయన వెళ్తాను అని చెప్పడానికి, ఆయన సరే అని చెప్పడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఎంబడే మందిరానికి వెళ్ళడం రావడం, అప్పటి నుంచి మా నాన్న కొద్దిగా మారడం, కొద్దిగా దేవుని మందిరంలో ఉండడం, దేవుని ఆరాధనలో పాలు పంచుకోవడం, పాటల ద్వారా దేవుని నామాన్ని గణపరచడం, ఇలా చేస్తూ చదువులేదు మా డాడీకి, మా అమ్మకి చదువులేదు. వాళ్ళు చేసింది ఏంటి అంటే మోకాల ప్రార్థన. వారిద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా మా బిడ్డల భవిష్యత్తులు మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా బిడ్డల భవిష్యత్తులు మీరే తీర్చిదిద్దాలని చెప్పేసి సేవకుడు ఎక్కడికి రమ్మంటే అక్కడ ప్రార్థనకి వెళ్ళిపోతూ మా నాన్న మా అమ్మ కూడా మమ్మల్ని పెంచుతూ పెద్ద చేసి కష్టపడి శ్రమించి మరి చాలా వరకు కూడా మమ్మల్ని చాలా అద్భుతంగా పెంచడం ఒకటే కాదు, దేవుడు ఆ రోజుల్లో వాళ్ళకి జరగబోయేది కూడా చూపించే విధంగా మా అమ్మ ఉంటూ ఉండేది. 40 దినాలు 30 దినాలు 20 దినాలు ఉపవాసాలతో ఉంటూ మా కొరకు అనేక రాత్రులు కన్నీరు గారుస్తూ వారి బ్రతుకులేంటి మేము మా జీవితాల్లో కనీసం 2-3 పూట్ల అన్నం తినలేకపోయాం. కనీసం వాళ్ళైనా చక్కగా ఉండాలి ప్రభువా, వాళ్ళైనా చక్కగా సమృద్ధిగా దీవించబడాలి ప్రభువా, అన్ని విధాలుగా దీవించబడాలి ప్రభువా అని చెప్పి వాళ్ళు ఈ కార్చిన కన్నీరే ఈరోజు మమ్మల్ని నిలబెట్టిందని నేను ఈ వీడియో పూర్వకంగా చెప్తూ ఉన్నాను. అలాగే ఆ తర్వాత కొద్ది రోజులు ఆగిన తర్వాత యథావిధిగా మాకు ఫిట్స్ జబ్బు రావడం మానేసిన తర్వాత నేను కొంచెం ఎదుగుతూ ఉన్నాను, చదువుకుంటూ ఉన్నాను, దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాను. ఇలాగ జరుగుతూ ఉన్న కాలానికి జరుగుతూ ఉన్న కొన్ని రోజులకి మరి జీవితాల్లో ఎన్నో కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మా నాన్న లైఫ్లోనైతే సేవకుల వెనకాల ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి, ఎక్కడ దేవుడు రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడమే, సేవకుల వెనకాల వెళ్ళిపోవడమే. అలాగా వెళ్తూ ఉన్న కాలంలో చక్కగా దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు, మాకు అన్నీ సమకూర్చాడు. ఇల్లు లేని మాకు ఇల్లుని ఇచ్చాడు. చాలా వరకు కూడా చాలా అద్భుతంగా దేవుడు మాకు అన్ని విధాలుగా సహాయం చేసిన ఆ తర్వాత మా నాన్న అలాగే దేవుని తెలుసుకొని అనేకులకు సువార్త చెప్పి అనేకుల్ని బలపరిచేవాడు అన్నమాట. బలపరుస్తూ అనేకుల్ని చాలామంది ప్రోత్సహిస్తూ ఎందుకంటే ఒకప్పుడు దేవుడు అంటే ఎరగని ఈయన ఇప్పుడు అదే దేవుడి కొరకు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు కదా. అయితే ఆయన వివరించడం మామూలుగా కాదు, చాలా అద్భుతంగా వివరించాడు అన్నమాట. చదువుకున్న వ్యక్తి కూడా అంత బాగా వివరించలేడు, అంత మంచిగా దేవుడు అంటే అంత రోషంగా యథార్థంగా, ఇగో నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు అని చెప్పి వివరించేవాడు అంటే చాలా అద్భుతమైన వివరణ ఇచ్చేవాడు. అనేకులకి ఒక మార్గాన్ని చూపించిన వ్యక్తి మా నాన్నని నేను చెప్తాను. అయితే అలాగ మేము యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత నాకు దేవుడు అంటే చిన్నప్పుడు ఇష్టం ఉండేది, కానీ పెద్దప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం, ప్రభువులో వాడబడాలంటే చాలా ఇష్టం. మ్యూజిక్స్ నేర్చుకున్నాను, చర్చిలోనే నేర్చుకున్నాను,
పాటలు నేర్చుకునేవాడిని, పోటీలకు వెళ్ళేవాడిని, సండే స్కూల్ పోటీలకు వెళ్ళేవాడిని. మరలా క్రిస్మస్ సీజన్లో కూడా చాలా వరకు గిఫ్ట్స్ ఎక్కువ తెచ్చుకునేవాడిని, అంతే చిన్న వయసులోను కూడా. అలాగ మంచి సింగర్గా అవ్వాలని, ఎప్పటికైనా నేను మంచి సింగర్ని అవ్వాలి, మంచిగా పాడాలి, మంచిగా అనేకులకి పాటలు నేర్పించాలి, అంత మంచి మంచి సింగర్గా అవ్వాలని ఎంతో ఆశ ఉండేదన్నమాట. ఆశ ఉంటే అది ఏం జరిగిందంటే కొన్ని రోజులకి యవ్వనకాలం వచ్చింది నాకు. యవ్వనకాలం వచ్చింది, మా అన్నయ్య మొత్తానికి జబ్బు తగ్గిపోయింది. వాడు శుభ్రంగా ఎన్ని ఉంగిపోయినా కానీ మంచిగా ఇప్పుడు ప్రభు సేవలో, మా అన్నయ్య కూడా ప్రభు సేవలో ఉన్నాడు. అయితే నేను యవ్వన వయసులోకి వచ్చాను. యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత నేను విజయవాడ ప్రాంతానికి వెళ్ళిపోయి ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను. కాలేజీలో జాయిన్ అయ్యి ఆ కాలేజీలోనే ఏం చేసేవాడిని అంటే అక్కడ తుడిచేవాడిని అనమాట. కాలేజీలో తుడిచేవాడిని, కాలేజీ ప్లేట్లాంటివి తీసేవాడిని. తీస్తూ అక్కడ మెల్లిమెల్లగా ఆ పని చేసుకుంటే అప్పుడు నేను జాయిన్ అయ్యే టైంలో నాకు 1000 రూపాయలు ఇచ్చేవారు, నెలకి 1000 రూపాయలు ఇచ్చేవారు. నాకు 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలతో ఏం చేసేవాడిని అంటే సిగరెట్లు కొనుక్కోవడం, తాగడం, బీడీలు కొనుక్కోవడం, తాగడం చేసేవాడిని అన్నమాట. అక్కడ మొదలైందనమాట ఈ బీడీలు, చుట్టా, సిగరెట్లను. అలా తాగుతూ మరి సినిమా పిచ్చి ఎంత పిచ్చి అంటే ఒక రోజులో 4 షోలు ఉంటే 4 షోలు ఎన్నోసార్లు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 4 షోలు కూడా నాకు నచ్చిన సినిమాకి చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సినిమా పిచ్చి. ఒక శాలరీ అందుకుంటే కనీసం 4-5 సినిమాలు చూసేవాడిని అన్నమాట. 2-3 రోజులు పట్టినా చక్కగాను ఎన్ని షోలు ఉంటే అన్ని షోలు కూడా హ్యాపీగా ముగించుకొని మళ్ళీ హోటల్లో భోజనం చేసేసి మళ్ళీ పనికి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఇలా తినడము, తాగడము, సినిమాలు చూడడము ఇదే పనిగా పెట్టుకున్నాను. అమ్మాయికి రూపాయి ఇచ్చేవాడిని కాదు, తల్లిదండ్రులు చూసేవాడిని కాదు. ఇలా జీవితంలో గడుస్తూ ఉంటే అక్కడ మాకు సెలవులు ఇవ్వలేదని చెప్పి అక్కడ నుంచి పని నుంచి బయటకు వచ్చేసాం. ఆ తర్వాత కేరళ వెళ్ళాను. కేరళ వాటర్ లైన్స్ వేయడానికి వెళ్ళాను. కేరళలో కూడా పని, అక్కడ కూడా ఒక నెల జీతం ఇవ్వలేదని అక్కడ నుంచి వచ్చేసాను. అక్కడ జబ్బు అయిపోయాను అన్నమాట. వెళ్ళిన తర్వాత జబ్బు అయిపోయిన తర్వాత నేను ఇంకా ఈ దేవుని మర్చిపోయాను. యేసుక్రీస్తు ప్రభువుని పక్కన పెట్టేశాను. ఎందుకంటే నా కొరకు ఆయన ప్రాణం పెట్టింది పక్కన పెట్టేశాను, నా కొరకు ఆయన సిలువేయబడ్డామని మాట పక్కన పెట్టేశాను, మా తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేశారో నా కోసం అది పక్కన పెట్టేశాను, అంతా కూడా పక్కన పెట్టేశాను. నా ఇష్టానుసారంగా నేను జీవించడం మొదలుపెట్టాను. అనుకుంటారు, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకని నడత ఒకనికి యథార్థంగా కనబడుతుంది కానీ అది తుదికి నాశనానికి నడుపుతుంది అనేటువంటి మాట నా జీవితంలో నేను చూశాను. నేను అనుకున్నా నన్ను ఎవడేం చేయగలుగుతాడు, నన్ను ఎవడు ఏం చేయలేడు కదా, నా ఇష్టం, నా బ్రతుకు, ఎవడు నాకు తెచ్చిపెట్టట్లేదు కదా, ఎవడు నన్ను ఏమీ చేయలేడు కదా అనుకొని నా ఇష్ట ప్రకారం నేను బ్రతుకుతూ ఉండేవాడిని, జీవిస్తూ ఉండేవాడిని. ఇలా బ్రతుకుతున్న కాలంలో ఆ వాటర్ లైన్స్ వేయడానికి అక్కడ ఒక నెల జీతం వదిలేశాను, ఆ వాటర్ లైన్స్ వేయకుండా వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో చిన్న జాబ్ వచ్చింది నాకు. జాబ్ వస్తే అప్పుడు అక్కడ ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ ఈ జాబ్ ఎలా చేస్తాము, ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది స్టాండర్డ్ కంపెనీ కాదు, ఇందులోని కనీసం మంచి మిషన్ వర్క్ నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మిషన్ వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళాను. ఏంటి మిషన్ అంటే తవ్వాడ అంటారు మా సైడు, మరి అటు సైడ్ ఏమంటారో తెలీదు. మిషను, ఆ మిషన్తో మట్టి అడ్డి తవ్వేవాడమంట. మట్టి అడ్డి తవ్వితే అక్కడ అయినా కంపెనీ అని చెప్పి సండూరు అనేటువంటి గ్రామం, బళ్ళారి ఏరియాలో, ఆ గ్రామంలో నేను అక్కడ ఓబులాపురం మైనింగ్లో చేసేవాడిని అన్నమాట. మైనింగ్ పని చేసేవాడిని. చేస్తూ ఆ మిషన్కి హెల్పర్గా వెళ్తూ ఉండేవాడిని అన్నమాట. హెల్పర్గా వెళ్తుంటే అప్పుడు నా జీతము 3500 ఇచ్చేవారు. ఆ 3500 పట్టుకొని వెళ్తూ ఉండేవాడిని. ఆ కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఎలా పడితే అలా తిరుగుతూ, అప్పటికి సిగరెట్లు మారలేదు, అప్పటికి ఇష్టానుసారమైన జీవితం మారలే. మళ్ళీ అక్కడ ఏం అలవాటు చేసుకున్నానంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ అలవాటు చేసుకునేది ఏంటంటే అమ్మాయిలు అలవాటు చేసుకున్నాను. అక్కడ ఏంటంటే మనం ఈ ప్రతి నెల నాకు వచ్చిన జీతంలోని అక్కడ బళ్ళారి ఏరియాలో DC నగర్ అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కొంతమంది అమ్మాయిలు ఉంటారన్నమాట. అప్పుడు ఆ అమ్మాయిల కొరకు నేను వెళ్ళలేదు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను కాపలా ఉన్నానన్నమాట. అంత భయంకరమైన బ్రతుకు చూడండి. ఒక యవ్వనస్తుడు ఎలా పాడైపోతాడో కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు నమ్ముకోకపోతే, ప్రభు చేతిలో పడకపోతే నా బ్రతుకు కూడా ఇలాగే అయిపోతుంది. కాబట్టి నేను తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే నా బ్రతుకు నేను ఎలా మార్చుకున్నాను మీతో చెప్పబోతూ ఉన్నాను.
అయితే ఇలాగా జీవిస్తున్న నా బ్రతుకుని ఇలా మార్చుకోకుండా ఉంటున్న నా బ్రతుకుని అనుకోకుండా కొంత మలేరియా టైఫాయిడ్ ఫీవర్ వచ్చేసి 6 నెలలు మంచానికంటే పోయి సన్న పుల్ల మాదిరి అయిపోయాను అన్నమాట. సన్న పుల్లలాగా అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. ఆ తర్వాత ట్రాక్టర్ మీద 6 నెలలు పనిచేశాను. చాలా కష్టపడ్డానండి తిండి కోసం. ఇదంతాను నేను కష్టపడిందంటే ఏంటంటే తినడానికి, తిరగడానికి, సిగరెట్లు కాల్చడానికి, మందు తాగడానికి. ఇలాగ బేభత్సంగా తాగేవాడిని, బేభత్సంగా గొడవలకి వెళ్ళేవాడిని, బేభత్సంగా సిగరెట్లు కాల్చే రోజుకి 5-6 పెట్టెలు. అంటే చూడండి ఎంత దారుణకరమైన పరిస్థితులు. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, నేను గంజాయి కూడా సప్లై చేసేటువంటి వాడిని. అంటే అప్పుడు రోజుల్లో పెద్దగా ఎవరు పట్టుకుండేవారు కాదు. ఆ రోజుల్లో దాదాపు 2010, 2009 ఆ టైంలో ఎవరు పట్టుకుండేవారు కాదు. ఎక్కువ నేనేం చేసేవానంటే నేను ఆటో ఫీల్డ్లో ఉండేటప్పుడు ఆటో ఫీల్డ్లోని మా ఫ్రెండ్స్తో వెళ్ళేవాను అన్నమాట. ఫ్రెండ్స్తో వెళ్తే వాళ్ళు ఏం చేసేవారంటే ఒక ప్లేట్ బిర్యానీ, ఇంత బీర్ బాటిల్, ఒక సిగరెట్ పెట్టుకొని ఇస్తే వాళ్ళ వెనకాతలు వెళ్ళేవన్నమాట. గంజాయి ఎక్కడ పెట్టుకెళ్ళాలంటే అక్కడ పట్టుకెళ్తూ ఉండేవన్నమాట. అలా పట్టుకెళ్తూ అనేకులకి విశాఖపట్నం ప్రాంతం అంతా నేను సప్లై చేశాను. చాలా వరకు పెద్ద పెద్ద మూటలు పట్టుకెళ్ళి సప్లై చేశాం. అటువంటి పరిస్థితుల్లోంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అలా గడుస్తూ ఉంది. నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లే. మా వీధిలో వాళ్ళు ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు చాలా మంచిగా మాట్లాడుతున్నా, చాలా మంచిగా ఉండేవాడు ఈ కుర్రోడు అనుకునేవారు. కానీ నేను ఎలాగైపోయానంటే చాలా సన్నగా అయిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా దిగజారిపోయాను. అంటే రూపాయి కక్కుర్తి పడ్డము, రూపాయి కొరకు ఏదైనా చేయడము, రూపాయి కొరకు ఏదైనా ఇంకా ఏది ఉంటే అది పట్టుకెళ్ళి అమ్మేయడము లాగే చేసేవాడిని అన్నమాట. అంటే రూపాయి వస్తుందంటే ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడిని. అలాగా ఈనాడు సమాజం కూడా అలాగా ఉంది కదా. ఎక్కడ చూసినా కానీ, ఎటువైపు చూసినా కానీ రూపాయి ఇస్తానంటే ఏదైనా చేస్తారు. డబ్బు ఈరోజు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి అనేకులు ఇదే విధంగా చూస్తూ ఉన్నారు, ఇదే విధంగా కోరుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఎవరైనా ఉంటే ప్రియమైనటువంటి సహోదరులారా చెప్తూ ఉన్నాను, ఈ పరిస్థితులు మీరు వెళ్ళకండి. మీ తల్లిదండ్రుల మాటలు వినండి. నేను మా తల్లిదండ్రుల మాట వెనకే చెడిపోయాను. మీరు అటువంటి విధంగా ఉండకూడదని వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇలా జీవిస్తున్న బ్రతుకు వెళ్ళడం, గంజాయి తెచ్చుకోవడం, గంజాయి సప్లై తాగలేదండి. గంజాయి ఎప్పుడు నాకు తెలియదు, తాగలేదు. సిగరెట్ మాత్రం తాగాను, విపరీతంగా తాగాను. ప్రతి విషయంలో సిగరెట్ వాడేవాడిని విపరీతంగా. మా అమ్మ మా నాన్న తిట్టినా కొట్టినా మరి ఏం చేసినా కానీ అసలు ఒప్పుకుండోని కాదు. మా అక్కలు తిట్టేవారు. చాలా వరకు నేను పాడైపోయిన సంగతి వాళ్ళకి తెలుసు. ఎవరిని చూస్తే వారితో వ్యభిచారం చేయడం, ఎవరిని చూస్తే వారు ఇష్టమయ్యారంటే వాళ్ళు కొడతారో తిడతారో అని ఆలోచించేవాడిని కాదు. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి నాన్న మాట్లాడేవాడిని. వాళ్ళతోని అసభ్యకరంగా మాట్లాడేవాడిని. వాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతూ, వాళ్ళతో అసభ్యకరంగా పోట్లాడుతూ చేస్తూ ఉండేవాడిని అనమాట. ఇంత దరిద్రమైన బ్రతుకుని, ఇంత దీనమైన బ్రతుకుని, ఇంత నీచమైన బ్రతుకుని, నా బ్రతుకుని నిజంగా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువే లేకపోతే నా జీవితం ఎప్పుడో ముగిసిపోను. చాలాసార్లు చనిపోదాం అనుకున్న బ్రతుకుని ఈరోజు దేవుడు బ్రతికించి నిలబెట్టాడు. ఈ పరిస్థితులు ఎవరున్నా తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఈ నా సాక్ష్యము మీకు ఇంప్రెస్ కలుగజేస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే నా జీవితంలో ఇవన్నీ సాధించినప్పటికీ ఏదో తెలియలేనటువంటి ఎన్నో అంటే నాకు విపరీతంగా ధనం వచ్చేది. అప్పుడు నేను ఆటో ఫీల్డ్కి వెళ్ళాను. ఆటో ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత విజయవాడలో కూడా 7 సంవత్సరాలు నేను ఆటో తోలాను. 7 సంవత్సరాలు ఆటో తోలి అక్కడ కూడా బారుల్లో గొడవలు, బారుల్లో తాగడం, బారుల్లో తిరగడం. ఒక క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే పెద్ద తెర వేసుకొని మా ఫ్రెండ్స్ మేము పెద్ద టిన్నులు కళ్ళు తెచ్చుకొని తాగుతూ అక్కడ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసేవాడిని అన్నమాట. ఎంజాయ్ చేసేవాడిని. ఎలా నా బ్రతుకు గడుస్తూ ఉంది, జీవిస్తూ ఉన్నాను, బ్రతుకుతూ ఉన్నాను. ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కాలే, ఎందుకు జీవిస్తున్నానో అర్థం కాలే. అప్పుడు కొంతమంది నా వైపు చూసి అనేవారు, ఈడేంట్రా ఇంత దరిద్రుడు అని చెప్పి నేను వెళ్తున్నటువంటి వీధిలో నా మీద ఉమ్మేసేసారు. ఎందుకంటే మనకు ఓయి ఉండేది కాదు, వర్షం ఉండేది కాదు. అంత దరిద్రంగా బ్రతికేవాడిని అన్నమాట.
అంత దరిద్రంగా ఉండేవాడిని కాబట్టే నాకు ఏమీ తెలిసేది కాదు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవాళ్ళు చాలామంది ఉన్నారట. ఈరోజు నీకు చెప్పేవాళ్ళు ఉంటే ఆ మాటను విను, లేకపోతే నీకే ప్రమాదం అది. కానీ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను అదే బంధకంలో కూరుకుపోయాను, అదే దరిద్రతలో కూరుకుపోయాను, అదే దీన పరిస్థితుల్లో కూరుకుపోయాను. నాకు నచ్చినట్టు బ్రతకడం, నాకు నచ్చినట్టు జీవించడం, నాకు నచ్చినట్టు ఉండడం, నాకు నచ్చినట్టు తిరగడం, నాకు నచ్చినట్టు సిగరెట్లు కాల్చడం. ఎవడు చెప్పేవాడు ఉండేవాడు కాదు. ఓయ్ అనేది ఉండేది కాదు, వరస ఉండేది కాదు. మరి సినిమాలకి ఎంతైనా డబ్బులకి ఎంతైనా ఖర్చు పెట్టేసేవాడిని. విపరీతంగా డబ్బులు వచ్చి ఆ రోజుల్లో నేను విజయవాడలో 2,000 పైగా ఆటో తోలేవాడిని. 2,000 పైగా ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని. నైట్ అంతా బార్లో ఉండేవాడిని. 1 గంట 2 గంటలు పడుకుని మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ కష్టపడేవాడిని. అలాగా ఎంత పడితే అంత ఖర్చు పెడితే ఎంత పడితే అంత నా జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించినా సరే అవే ఆశీర్వాదాలు అనుకోండి. నాకు తెలియదు కదా, నాకు చెప్పేవారు లేరు కదా. ఎంతోమంది తిడుతూ ఉండేవారు. మా అమ్మ అంటూ ఉండేది, రే ఎందుకు అలా జీవిస్తున్నారు, ఎందుకు అలా బ్రతుకుతున్నారా అని చెప్పి నన్ను చూసి ఏడుస్తూ ఉండేది, కన్నీరు గారుస్తూ ఉండేది. అలాగా నా బ్రతుకు నాశనం చేసుకున్నాను. నాశనం చేసుకున్న తర్వాత నా బ్రతుకు మీద నాకు విరక్తి పుట్టింది. ఒకరోజు నా బ్రతుకు మీద నాకు విరక్తి కలిగిపోయింది. ఒకరోజు ఫుల్గా జ్వరం వచ్చింది. ఫుల్గా జ్వరంతో నేను సిగరెట్ కాల్చుకొని ఒక దగ్గర కూర్చుంటే అప్పుడు ఆ సిగరెట్టే నాతో మాట్లాడుతుంది అనిపిస్తుంది అనమాట. ఈ సిగరెట్ని ఎలా చూస్తూ అంటున్నాను, ఓ సిగరెట్ నిన్ను కాల్చడం వల్ల నాకు ఏంటి ఉపయోగం అని చెప్పి నా మనసు నాకుతో చెప్తున్నట్టు అనిపించింది. ఆ రోజు మీరు చెబుతారో నంబరు, ఇది నాకు నిజం మీకు అబద్ధము, నిజం చెప్తూ ఉన్నాను. ఆ సిగరెట్ని తీసుకొని కాల్చిన వ్యక్తిని కాలు కింద పెట్టి నలిపేసి ఇంకెప్పుడు నేను కాల్చను, నీ వల్ల నాకు ఏదో అవుతుంది, నీ వల్ల నాకు ఏదో ప్రమాదం జరుగుతుంది అని చెప్పి నేను ఆ సిగరెట్ని వదిలిపెట్టేసిన సందర్భం అదే లాస్ట్. ఇంకా సిగరెట్ కాల్చడం అనమాట. ఇప్పటికి వచ్చి అది ముట్టుకోవడం తెలియదు, అది ఎలాగుంటుందో కూడా నాకు తెలియదు. అప్పుడు తెలిసింది, వదిలిపెట్టేసిన తర్వాత కొద్ది రోజులకి అప్పుడు నేను ఒకానొక సందర్భంలో మా అమ్మ బలవంతంగా నాకు ఒక మీటింగ్ తీసుకెళ్ళింది అనమాట. మీటింగ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో 2,000 మందికి పైగా కూర్చున్నారు. ప్రభువు నాకు ఎలాగ పరిచయం అయ్యాడో ఇక్కడ నుంచి నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. ఇలాంటి పాపిష్టి, మూర్ఖుని, దరిద్రుని, నీచమైనట్టు పందికైన విలువ ఉంది కానీ నాకు విలువ లేదు, కుక్కకైన విలువ ఉంది కానీ నాకు విలువ లేదు, మనుషులకి విలువ లేదంటారు కదా, దానికంటే హీనమైనటువంటి బ్రతుకు నాది. ఇలాంటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడంటే నిజంగా ప్రేమిస్తాడు ఆయన. నిజంగా ఆయన ప్రేమించి హత్తుకొని నడిపించే దేవుడు ఆయన. నా బ్రతుకును మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చలేడేంటి? నీ జీవితాన్ని మార్చలేడా? నీ జీవితాన్ని వెలిగించలేడా? నా బ్రతుకుని వెలిగించిన దేవుడు నీ బ్రతుకుని వెలిగిస్తాడు. ఈ సాక్ష్యం ఖచ్చితంగా నువ్వు పూర్తిగా విను. ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. కానీ అయితే ఆ టైంలోనే నేను 2,000 మందిగా కూర్చున్నప్పుడు అందులోనే ఏదో మా అమ్మ చెప్పింది కదా వెళ్దాంలే అని చెప్పి వచ్చి కూర్చున్నాను అనమాట. కూర్చుంటే ఆ రోజు ఆ దావిజనుడు రవి విన్సెంట్ గారని ఒక దావిజనుడు మాట్లాడుతూ ఉన్నాడు స్టేజ్ మీద మా ప్రాంతంలో. మాట్లాడుతూ ఉంటే మీరు నమ్ముతారో నమ్మరండి, ఆ రోజు నాకు స్టార్ట్ అయింది దేవుని యొక్క మహిమ నాలో ప్రవేశించడం. ఆ రోజే నా మొట్టమొదటిసారిగా దేవుడు అంటే ఏంటి అని తెలుసుకున్నాను. ఆ వాక్యం అంతా నా కోసమే మాట్లాడాడు. నేను ఇలాగే కూర్చున్నాను, ఇదే స్టెప్ ఇలాగే కూర్చొని ఇలాగ ఆలోచిస్తూ ఉన్నాను. దాదాపు 2 గంటలు ఆయన వాక్యం మాట్లాడారు. ఆ రోజు 2 గంటల్లో కూడా అరగంట ఆరాధన చేశారు, 1.5 గంటల వాక్యం చెప్పారు ఆయన. అప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట నా గుండెల్లోని సూదిలెట్టి గుచ్చినట్టు ఉంటుందన్నమాట. ప్రతి మాట నా జీవితంలో తీసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మాట వాక్యం ద్వారా నాకు స్పష్టత అవుతూ ఉంది. ప్రతి ఒక్క మాట నా జీవితంలో ఎన్నో నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన గుర్తు చేస్తూ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ నేను వేషధారణగా అంటే ఎవరో చెప్పారని సరదాగా వెళ్ళాలని చెప్పి వెళ్ళాను. ఇవన్నీ చేతుల నిండా రబ్బర్ బ్యాండ్లు, ఒక స్టైలిష్ బెల్లోని నల్ల పూసలుగా నల్లగా ఎంత గుండ్లుండి పూసలుండి అదొక విధానంలో ఉండింది అనమాట నా బ్రతుకు. అలాగే వెళ్ళి కూర్చున్నాను. కానీ ఆ దేవుడు పరమ తండ్రి, గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా సూటిగా తేటగా ఆ 2,000 మందిని విడిచిపెట్టి నాతో మాట్లాడాడు. అంటే నేను లెక్క చెప్తాను,
1999 మందిని విడిచిపెట్టి నా ఒక్కడితోనే మాట్లాడాడు దేవుడు ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ రోజు నాతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. ఆయన చెప్పింది ఏంటంటే, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా, వేషధారణ క్రైస్తవుడిగా ఉండాలనుకుంటున్నావా అని చెప్పి లాస్ట్న ఒక మాట చెప్పేటప్పుడు నేను అనుకున్నాను, నేను నిజమైన క్రైస్తవుడి మాదిరిగా ఉండాలి, నేను నిజమైన క్రైస్తవుడిగా జీవించాలి. అంటే ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఎక్కడైతే ఉంటావో ఆ స్థలంలోనే కూర్చొని లేదా నించొని లేదా మోకరించి ప్రార్థన చేసి నాతో మాట్లాడు అని ఆయన అడుగు, ఖచ్చితంగా 100% ఆయన నీతో మాట్లాడుతాడు అని చెప్పి నాతో మాట్లాడినప్పుడు ఇదేదో బాగుంది, ఈ ఆప్షన్ ఏదో బాగుందని చెప్పి ఆ రోజు ముగిసిపోయిన తర్వాత అక్కడికక్కడే నా వేషధారణ విడిచిపెట్టాను. నా వేషధారణ విడిచిపెట్టి నాకేదో అయిపోయింది, నాకు అర్థమైపోతుంది అప్పటికి, నాకేదో అయిపోయింది, ఒంట్లో ఏదో శరీరంలో ఏదో మిరాకిల్ జరిగిపోతూ ఉంది, కొంత మిరాకిల్ జరిగిపోతుంది, లోపల ఏదో గలిబిలి అయిపోతున్నట్టుంది, లోపల ఏదో శుద్ధి అయిపోతున్నట్టు ఉంది. ఆ వాక్యం వినంగా నా యొక్క హృదయం అంతా తేలికైపోయినట్టు అయిపోయింది, ఎంతో నెమ్మది కలిగినట్టు అయిపోయింది. మనశ్శాంతి లేకుండా నన్ను అప్పటిదాకా, మనశ్శాంతి లేకుండా జీవించి అప్పటిదాకా, మనశ్శాంతి లేకుండా బ్రతికి అప్పటిదాకా, కానీ నాకు ఏదో అయిపోతుంది. కానీ అయితే జరిగిన సత్యం ఏంటంటే ఆ రోజు ఇంటికి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేశాను. నా మొట్టమొదటి ప్రార్థన పాపాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా, నీ చిత్తం అయితే, నువ్వు దేవుడివి అయితే నాతో మాట్లాడు అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి నేను. ఆ రోజు నేను మొట్టమొదటిగా ప్రార్థన చేసి ప్రభువుని అడిగాను, నువ్వు దేవుడివి అయితే, రక్షకుడివి అయితే నాకు అనబడి నాతో నీవు మాట్లాడితే ఖచ్చితంగా నువ్వు దేవుడు అని ఒప్పుకుంటాను అని చెప్పి ఆయనతో తెలియలేని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక గోడ దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. సాయంత్రం అవుతూ ఉంది, సాయంత్రం పగల్లాగా ఉంది. అలాగా మోకరించి ప్రార్థన చేస్తుంటే మీరు నమ్ముతారో నమ్మరో, అప్పుడు దాకా నన్ను వెంబడించిన సాతాను ఆ గోడ దగ్గరికి వచ్చిందనమాట. గోడ దగ్గరికి వచ్చి ఆ గోడలో నల్లటి ఆకారం నా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, ఏయ్ నువ్వు ప్రార్థన చేయడం ఆపు, ప్రార్థించలేగు అని చెబుతూ ఉంది ఆ గోడలోంచి నాతో మాట్లాడుతూ. అప్పుడు నేను అన్నాను, నువ్వెవరు, ఎందుకు నాతో మాట్లాడుతున్నావు అని అడిగినప్పుడు తను మాట్లాడిన మాట ఎలాగుందంటే, మనం సడన్గా ఒక ప్రాంతంలో నిలబడి ఏదో ఆలోచించినప్పుడు ఒక బాంబు పేలిస్తే నీకు ఎంత ఇబ్బందికరంగా నువ్వు ఫీల్ అవుతావో, అంటే దాన్ని ఎలా వ్యక్తపరచాలంటే భయపడిపోతావో అటువంటి భయం నాలో కనబడుతూ ఉందన్నమాట. కనబడుతూ నేను దాంతో మాట్లాడాలా లేదా అనుకుంటూ సందేహిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. ఏమని మాట్లాడుతున్నానంటే, ఎవరు నువ్వు అంటే అప్పుడు చెప్తూ ఉంది, ఇన్నాళ్ళ వరకు నేను చెప్పినట్టు విన్నావు, ఇన్నాళ్ళ వరకు నేను చెప్పినట్టు తిరిగావు, ఇన్నాళ్ళ వరకు నేను చెప్పినట్టు జీవించావు, ఇప్పుడు ఆ దేవుడు కావాల్సి వచ్చాడా నీకు, ఆ దేవుడు యేసుప్రభు కావాల్సి వచ్చాడా, నువ్వు అర్జెంటుగా ప్రార్థించలేగు అని చెప్పి ఒక్క మాటకి నేనేం చేశానంటే, సడన్గా నాకు భయం పుట్టేసి సెట్ మొత్తం వేసుకుని సెట్ తడిసిపోయింది, ఫ్యాంట్లోంచి నీరు దిగేస్తుంది, ఏమవుతుందో అర్థం కాలేదు, విపరీతంగా భయపడిపోయాను. మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళాడు వచ్చేస్తాడేమో, ఎవడో తెలియట్లేదు, ఎవడో నాతో మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు అని చెప్పి నేను ఎంబడే లేచి అటు ఇటు తిరిగాను. కానీ మళ్ళీ ఇంకొక వ్యక్తి ఎవరో వచ్చి అంటున్నారు, నువ్వు మళ్ళా ప్రార్థన చేయవా అని అడుగుతున్నారన్నమాట. మళ్ళా ప్రార్థన చేయవా అంటుంటే అప్పటికి నా బ్రతికి ఎలాగుంది, పాప బ్రతుకు, అప్పటికి నా జీవితం ఎలాగుంది, పాప జీవితము. అటువంటి పరిస్థితులు మళ్ళా నేను మోకరించి ప్రార్థన చేశాను. మళ్ళా ప్రార్థన చేస్తూ ఉంటే మొదటిసారి గోడలోకి వచ్చిన దురాత్మ ఈసారి నా కళ్ళ ముందుకు వచ్చి దాని రూపాన్ని నేను స్పష్టంగా చూశాను. నల్లటి ప్రతిబింబం, ఆ నల్లటి ప్రతిబింబంలో కళ్ళు నలుపుగా పెట్టుకొని ఆ ప్రతిబింబం నాతో మాట్లాడుతుంది, ఏయ్ లెగో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పాను కదా, నువ్వు ప్రార్థన చేయొద్దని చెప్పాను కదా, నీకే కదా చెప్పాను, లెగు అని చెప్పేసి అంటూ ఉంటే నాకు భయం పుట్టేసి అప్పుడు ఒకటే మాట అన్నాను, నువ్వు దేవుడు అయితే ప్రభు నన్ను రక్షించు, నన్ను విడిపించు అని అడిగి అలాగా ఆ రాత్రి భోంచేసి పడుకున్నాను. ఇంచుమించు ఉదయం 2:30-3 అవుతుంది. ఆ టైంలోని ఒక ఆయన నాకు కనబడ్డాడు. ఎవరో ఆయన అంటే అదే రవి విన్సెంట్ గారు ఏ సభలోనైతే దావిజనుడు మాట్లాడాడో అదే సభలోని ఆయన ఏం చేశాడంటే నన్ను పిలిచాడన్నమాట. పిలిచి అంటున్నాడు, అరగంట సేపు నాతో మాట్లాడాడు, నువ్వు నన్ను పిలిచావు కదా,
నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నేను వచ్చాను. ఇదిగో నీ జీవితాన్ని నేను అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తాను. నన్ను వెంబడిస్తావా అని చాలా సందర్భం, ఇంచుమించు అరగంట సేపు దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిన సందర్భం. అప్పుడు నేను అనుకున్నాను, రాత్రి మాట్లాడిన మాటలు, ఆ వాక్యంలో మాట్లాడిన మాటలు మళ్ళీ రాత్రి గుర్తు చేస్తున్నాడంటే నిజంగా దేవుడై ఉంటాడని చెప్పి ఆలోచించి ఉదయాన్నే లేచి పాస్టర్ గారికి చెప్పానన్నమాట. పాస్టర్ గారికి చెప్తే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ దగ్గరికి దేవుడే వచ్చాడు రా బాబు, నువ్వు ఎంత గొప్పోడివి, నువ్వు ఎలా జీవించిన ఎలా బ్రతికినావు, చిన్న ప్రార్థన చేస్తే దేవుడిని దర్శించడానికి నువ్వు చాలా గొప్పడు అవుతావు, చాలా మంచోడు అవుతావు అని చెప్పేసి నాకు ఎన్నో చెప్పాడు. చెప్పిన తర్వాత అవునా అలాగా అనుకున్నాను. అనుకున్న తర్వాత అక్కడి నుంచి వదిలిపెట్టేసిన తర్వాత అప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్తో అలవాటైపోయి మళ్ళా తాగుడు, మళ్ళా సినిమాలు, మళ్ళా సిగరెట్లు, మళ్ళా అమ్మాయిలు, మళ్ళా పబ్బులు, విపరీతంగా పాడైపోయాను. మళ్ళీ ఒక 10 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండి మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు ఒక దర్శనం కనబడింది నాకు. ఒక ఆయన వచ్చారు, నాకు పెద్ద ఆయన, ఒక తెల్లటి వైట్ వస్త్రాలు వేసుకొని నా దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, నేను మొదటిసారి పిలిచాను, రెండోసారి పిలిచాను, మూడోసారి కూడా నీ దగ్గరికి వచ్చాను నేను, ఈ మూడోసారి నువ్వు నా మాట వింటావా అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతున్నప్పుడు నేను అన్నాను, ఎవరు మీరు అంటే అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే ఎందుకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే ప్రభు సేవ చేయాలనుకుంటున్నావా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నావు అని ఆయన నన్ను ప్రశ్నించాడన్నమాట. అప్పుడు నేను అన్నాను నేను మౌనంగా ఉండిపోయి కొద్ది నిమిషాల తర్వాత అవునా అని అంటున్నాను అనమాట. ఇంకేం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయితే నీ ప్రాణం నాకు కావాలి, ఇచ్చేస్తావా అని అడిగాడన్నమాట. నిజంగా రియల్గా చెప్తూ ఉన్నాను, నీ ప్రాణం నాకు కావాలి, ఇచ్చేస్తావా అని అడిగాడన్నమాట. అడిగినప్పుడు నేను అన్నాను, అమ్మో నా ప్రాణమా, ఇచ్చేయాలా? నా చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు, చనిపోయాడట నా పేరు తీసి డేవిడ్ పాస్టర్ గారు చనిపోయారట అన్నట్టు నా మాట వాళ్ళందరూ చెప్తుంటే నా చెవుల్లో పడుతుందన్నమాట. అప్పుడు నేను వెంటనే ఆయన పాదాలు పట్టుకొని అంటున్నాను, నేను బ్రతుకున్నంతకాలం నీ సేవ చేస్తాను, బ్రతుకున్నంతకాలం నీతో నడుస్తాను, బ్రతుకున్నంతకాలం నీతో జీవిస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. సేవకై పిలువబడ్డాను, అభిషేకించబడిన తర్వాత అమ్మాయి పిలిచింది కదని చెప్పేసి అక్కడ ఒక కార్యక్రమం ఉంటే కార్యక్రమం చూసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ అమ్మాయి అంటుంది, నాకు దేవుడు మాట్లాడాడనియా, ఈ విశాఖపట్నం ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని సేవ చేయమంటున్నాడు, మిమ్మల్ని సేవకి ఎన్నుకోబోతున్నాడట, మిమ్మల్ని పిలవబోతున్నాడట, ఈ ప్రాంతంలోకి దేవుడు నాకు దర్శనం చూపించాడు అంటే అవునా నిజమా అనుకొని నేనేం చేశానంటే, సరే అమ్మ నువ్వు చెబితే నేను రావడం కాదు కానీ నా ప్రభు చెబితే నేను వస్తే ప్రభు నామానికి మహిమ వస్తుంది, కాబట్టి నేను ఖచ్చితంగా ఆ దేవుడి కాడక నేను కూడా మొర్ర పెడతాను, దేవుడు ఏది చెప్తే అది నేను చేస్తాను రా తల్లి అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి మా ఇంటికాడికి వచ్చి ప్రార్థనలో గడిపాను. ప్రార్థనలోని కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు నాకు. మళ్ళీ దర్శనం ఇచ్చి నేను అక్కడ పరిచర్యలు వెళ్ళొట్టు దేవుడు దర్శనం ఇస్తే అప్పుడు ఆ అమ్మాయితో ఉదయాన్నే లేచి ఫోన్ చేసిన, అమ్మ దేవుడు నాకు దర్శనం చూపించాడు, ఈ ఆదివారమే నేను అక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తానని చెప్పి ఆరాధన స్టార్ట్ చేసాం. ఎలాంటి పరిస్థితులు ఆరాధన స్టార్ట్ చేశానంటే ఏమీ లేదు, మందిరం లేదు, ఏమీ లేదు, నడిబొడ్డున సిటీ మయాన్ని ప్లాట్ఫామ్ మీద ఆరాధన చేశాను. 1 నెల 2 నెలలు కాదండి, 6 నెలలు ప్లాట్ఫామ్ మీద ఆరాధన చేశాను. ప్లాట్ఫామ్ మీద ఆరాధన చేస్తుంటే నవ్విన వాళ్ళు నవ్వేవారు, హేళన చేసిన వాళ్ళు హేళన చేసేవారు, చూసే వాళ్ళందరూ వీడు ఒక పాస్టరేనా అనేవారు. చాలా నిందలు ఎదుర్కొన్నాను, చాలా బాధలు ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. చాలామంది సేవకులు అయితే నీకున్న ఆస్తి ఏదైనా అమ్మేసి తీసుకొచ్చి విశాఖపట్నంలో మందిరం కొనుక్కో అనేసి హేళన చేసేవారు, నువ్వేం సేవకుడు రానివ్వరు. ఎన్ని నిందలు భరించాను, ఎన్ని అవమానాలు భరించాను. భరించి నేను నా నిరీక్షణ ఒకటే, నా ప్రభు నాకు ఇక్కడ చూపించాడు, నా ప్రభు నాతో మాట్లాడాడు కాబట్టి ఈ స్థలానికి నేను వచ్చాను. ఖచ్చితంగా నా ప్రభు నన్ను ఘనపరుస్తాడు, దేవుడు నన్ను మహింపరుస్తాడు, ఖచ్చితంగా నేను మంచి సేవకుడిని అవుతాను అని చెప్పి ఈ యొక్క మాటలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 6 నెలలు తర్వాత
6 నెలల వరకు ప్లాట్ఫామ్ మీద ఆరాధన చేసాం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎవరైనా చూడాలనుకుంటే నేను మీకు చూపిస్తాను. రండి, మేము చేస్తున్న పరిచర్య ఏరియాలోకి రండి, మీకు నేను చూపిస్తాను. ఆ ప్లాట్ఫామ్ మీద ఆరాధన చేసినప్పుడు అనేకులు నవ్వినప్పుడు దేవుడు అక్కడ మమ్మల్ని సిగ్గుపరచలేదు. 6 నెలల తర్వాత ఒక ఆంటీ గారు హృదయాన్ని తెరిచి చిన్న రూము ఇచ్చాడు దేవుడు. ఆ చిన్న రూమునే మేము ఒక 4,000 రెంట్ కట్టుకుంటూ, ఆ చిన్న రూమ్లో 4,000 రెంట్ కట్టుకుంటూ ఇప్పటికీ ఆరాధన చేస్తూ ఉన్నాం. సేవ స్టార్ట్ చేసి ఇది 3వ సంవత్సరం రన్ అవుతుంది, 4వ సంవత్సరం వస్తుంది. ముందుకు వెళ్తూ ఉన్నాం సేవలోని. ఒక్క మనిషితో నేను స్టార్ట్ చేసిన ఆరాధన ఈరోజు 10 మంది 15 మంది దాకా దేవుడు ఇస్తున్నాడు. వేలాది మంది నీ దగ్గరికి వస్తారని ప్రవచనం ఉంది. అనేకులకు సువార్త ప్రకటిస్తామనేసి దేవుడు మాట్లాడాడు. ఇలా జరుగుతున్న కార్యక్రమాల్లో అనేక ప్రాంతాల్లో వెళ్ళాను. ఛత్తీస్గఢ్, రాయ్పూర్, బిలాస్పూర్ ప్రాంతాల్లో వాడబడ్డాను. నెక్స్ట్ ప్రతి నెల కూడా ఏలూరులో స్వస్థత అభిషేక ఆరాధనలను పెడుతూ ఉన్నాను. ఒక ప్రవక్తగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఒక ప్రవచన వ్యక్తిగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఎవరు చాలామంది చనిపోతారని వారు కూడా ప్రవచనం చెప్పగానే ముక్కు మొహం కూడా తెలియదండి వారు. నాకు ముక్కు మొహం తెలియపోయినా ఎక్కడ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఫోన్లు చేసినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాలో ఉండి వారిని స్వస్థపరిచి దేవుడు అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. దయ్యాలు పట్టిన వారికి, చేతబడులు చేసిన వారికి, ఎంతోమందికి ప్రార్థనలు చేసినప్పుడు మిరాకిల్స్ చేశాడు, అద్భుతాలు చేశాడు. ఇప్పుడు వరకు కూడా చేస్తూనే ఉన్నాడు. నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని మిరాకిల్స్ పెట్టాను వీడియోస్. ఏలూరులో ఒక ఆయనకి ఈ కడుపులోని గడ్డ ఉండేది. ఈ కడుపులోని పెద్ద గడ్డ ఉండేది, క్యాన్సర్ గడ్డ. ఈ క్యాన్సర్ గడ్డతోని విపరీతంగా హాస్పిటల్కి తిరిగాడు. ఆయన సాక్ష్యం ఏంటంటే ఆయన ఒక రిక్షాకి, ఏలూరు ప్రాంతంలో రిక్షాలంటికి ఓనర్ అనమాట ఆయన. అటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మాయి వాళ్ళు అందరూ దేవుడిని నమ్ముకున్నారు. నాన్న దేవుడిని నమ్ముకో అంటే, నాకు దేవుడితో పని లేదు, మీరు నమ్ముకోండి, చర్చికి వెళ్తే వెళ్ళండి, నన్ను ఎప్పుడు చర్చికి పిలకండి అన్న వ్యక్తి ఓ రోజు అనుకోకుండా ఈ క్యాన్సర్ గడ్డతో బాధపడుతుంటే ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ కూడా తిప్పారు. క్యాన్సర్ హాస్పిటల్కి తిప్పారు, వైజాగ్ మొత్తం ఈ ఏరియాలు ప్రతి ఏరియాకి తిప్పారు. కానీ ఒకటే అన్నారట, ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతావు అని చెప్పారట. కొన్ని రోజులు మెడిసిన్ వాడని చెప్పి మెడిసిన్ వాడమని మెడిసిన్లు ఇచ్చి పంపించేస్తే ఆ వారంలో నేను ఏలూరు ప్రాంతంలో ప్రతి నెల అభిషేక ఆరాధనలు పెడుతున్నాను. ఆ ఏలూరులో పడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. రమ్మని పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ చేసాను, ప్రార్థన చేశాను, నూనె రాశాను. వచ్చే నెలకల్లా నీకు సంపూర్ణ స్వస్థత వస్తుందని దేవుడు మాట్లాడాడు, ప్రవచనం ద్వారా చెప్పాడు. అద్భుతం ఏంటంటే అండి, నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో, అద్భుతం ఏంటంటే నిజంగా దేవుడు చెప్పినట్లు జరిగించాడు. ఆ గడ్డ వల్ల ఏమైందంటే పాస్ రాలే, బాత్రూమ్కి రాలే, ఈ 2 ఆగిపోయి స్ట్రక్ అయిపోయాయి అనమాట. అందుకే చచ్చిపోతారని డాక్టర్లు చెప్పాడు. నార్మల్ రిపోర్ట్ ఉంది, ఒరిజినల్ రిపోర్ట్ ఉంది, బ్రతకడానికి రిపోర్ట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీరు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు తను బ్రతికించాడు, నిజంగా గ్రేట్ అండి, దేవుడిని మిమ్మల్ని ఇంకా వాడుకోవాలని చెప్పేసి అన్నారు. అదే ఏలూరు ప్రాంతంలో 15 సంవత్సరాలు చెవి ఆపరేషన్ చేశారు. చెవి ఆపరేషన్ ఫెయిల్డ్ అయిపోతే ఆయన సచివాలయంలో జాబ్ చేస్తూ ఉంటాడు. కుర్రోడు ఆయన చెవిడోడు అనేసి అందరూ ఎటకారించేవారట. వాళ్ళ ఇంటికి కూడా నన్ను తీసుకెళ్ళినప్పుడు అదే ఏలూరు ప్రాంతంలో వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, చెవి కోసం చెప్తూ ఉన్నప్పుడు నేను అన్నాను, ఈరోజు దేవుడు నీ చెవులు తెరవబోతున్నాడు అని చెప్పి ఆ చెవి మీద ఎలా ప్రార్థన చేయగానే ఆ చెవిని పట్టిన దురాత్మ పారిపోగానే అద్భుతంగా ఆ చెవి నుంచి దేవుడు సంపూర్ణ స్వస్థ ఇచ్చాడు. ఈరోజు కూడా ఉన్నాడు, ఈరోజు కూడా వింటున్నాడు. దేవునికి మహిమ. తర్వాత ఇదే విశాఖపట్నం ప్రాంతాల్లో కళ్ళు కనబడలేని ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారికి కళ్ళు కనబడలేదు. ఆ పాస్టర్ గారు నన్ను పిలిపిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలాగుంటుందో, ఏం చేస్తుందో మొత్తం అంతా ప్రవచనపూర్వకంగా చెప్పిన తర్వాత నేను అన్నాను, యేసు నామంలో నీకు చూపు రాబోతుంది, యేసుక్రీస్తు వారు నిన్ను ఈరోజు ముట్టబోతున్నారని చెప్పి మాట్లాడాను. అప్పుడు ఆయన ఈ కన్ను కనబడలేదు, డాక్టర్లు చెప్పారట, కన్నుకి రిపోర్ట్ ఇచ్చి ఏమని చెప్పారంటే, నీ లైఫ్లో నువ్వు చూడలేవు, నీ కన్ను పోయినట్టే అని చెప్పి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ని విశాఖపట్నం హనుమంతవాక ప్రాంతంలో ఉంటుంది. ఆ ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి ఇంకా కంటి హాస్పిటల్ చాలా హాస్పిటల్ తిరిగాడట. కానీ డ్రాప్స్ వాడు సగం కనబడతా సగం కనబడదు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా
ఇంకా కనబడదు అనుకున్నారు. అలాంటిది ఆ రోజు నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ మాట్లాడింది, నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి, ఈయన్ని చంపేద్దాం అనుకుంటున్నాను, ఈయన పాడు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నానా చిత్రహింసలు పెట్టింది. తను ఎన్ని అప్పులు చేసిందో, ఎన్ని పొరపాట్లు చేయించిందో, తన ద్వారా సువార్త ప్రకటింపబడకుండా తన సేవకి ఇంట్రెస్ట్ లేకుండా చేసి పారేసిన దురాత్మ బయటికి పోగానే ఆయనకి సంపూర్ణంగా చూపు వచ్చింది. ఈ రోజుకి ఆయన బ్రతికే ఉన్నాడు. అలాగే 40 రోజులు కోమాలోకి పోయిన వ్యక్తి బ్రతికాడు. అలాగే చచ్చిపోతారు, హైదరాబాద్లో చచ్చిపోతారని ఐసీలో వేసిన 83 సంవత్సరాల వ్యక్తి, వాళ్ళ ముక్కు మొహం నాకు తెలియదు, వాళ్ళ ముఖ స్వరూపం కూడా తెలియదు. ఫోన్ చేశారు, ప్రార్థన చేశాను, నార్మల్ రిపోర్ట్లు వస్తాయని చెప్పాను. కిడ్నీలు, లివరు మొత్తం డ్యామేజ్, గుండె, ఊపిరితిత్తులు మొత్తం పోయినాయి. పోతే డాక్టర్లు అన్నాడట ఎన్నాళ్ళు బ్రతకడు, 4 రోజులు బ్రతుకుతాడని చెప్పారట. అలాంటిది ఒక ప్రవచనం చెప్పి దేవుడు నిజంగా వాళ్ళు బ్రతికించాడు. ఈ రోజుకి కూడా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు, 83 సంవత్సరాల వ్యక్తి. ఇలాగ ఎన్నో 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 ప్రవచనం ద్వారా, మిరాకిల్స్ ద్వారా దేవుడు వాడుకుంటున్నాడు. ఒక అద్భుతమైన ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు. ఒకానొక సమయంలో నా బ్రతుకు కుక్కకండ హీనమైన బ్రతుకు, ఒకానొక సమయంలో నా బ్రతుకు దరిద్రమైన బ్రతుకు, పందికండ హీనమైన బ్రతుకు. ఇది ఎవ్వరికి, అసలు నేను అంటాను వాళ్ళ ఎవ్వరికి కూడా ఇలాంటి బ్రతుకు బ్రతకకండి. ఎందుకంటే ఇది చాలా నీచమైన బ్రతుకు. అలాంటి నన్ను ప్రేమించి దేవుడు ఒక ప్రవక్తగా వాడుకుంటున్నాడంటే ఈరోజు నిన్ను వాడుకోగలడు, నీ కుటుంబంలో నీ ఎవరినైనా వాడుకోగలడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు దయచేసి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన సృష్టికర్త ఉన్నాడు అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడని నేను నిజంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆయన నేను ఏది చేసినా ఒకటే అంటాడు, నేను ఏది చేసినాను ఆయన నామం పేరట మాత్రమే చేస్తాను. ఎప్పుడు కూడా దేవుడు నాతో అద్భుతాలు చేస్తున్నాడు, నాతో ఆశ్చర్యమైన కార్యాలు జరిగేస్తున్నాడు, ఏ రోజు నేను అతిశయించను. ఎందుకో తెలుసా, ఇది నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఈ గిఫ్ట్ని దేవుడి కొరకు మాత్రమే నేను ఉపయోగిస్తాను. దేవుడు ఏది చెప్తాడో అది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఎలాంటి శాపకరమైన బ్రతుకు నుండి విడిపించి రక్షించి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు సిలువేయబడిన యేసుక్రీస్తు కొరకు నేను ఇంకా ఏదో చేయాలని ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నాను. నాకు చాలా అప్పులున్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ అవేమీ చూడట్లేదు. అవేవి చూడకుండా నేను ఒకటే అనుకుంటున్నాను, దేవుని నామాన్ని ఇంకా మహింపరచాలి, ప్రభు యొక్క రాజ్యాన్ని భూలోకంలో కట్టాలి, ప్రభు యొక్క నామాన్ని భూలోకంలో అత్యున్నతంగా మహిమపరచాలని ఒక ఆసక్తి తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. చాలామంది ఇది పట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలామంది పట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇదే నీకు వ్యాపారంగా మారిపోతే నీ జీవితము పతలానికి పోతుంది. జాగ్రత్త. ఇది నిజంగా పట్టుకున్నోడు పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. అద్భుతమైన దేవుణ్ణి తెలుసుకున్న నీవు, నా జీవితంలో అయితే తినడానికి తిండి లేనప్పుడు దేవుడు తినడానికి తిండి పంపించాడు. ఆనాడు కాకుల ద్వారా ఏలియాకి ఆహారం పంపించినట్లుగా నాకు కూడా నా భార్య ఆకలితో ఉంది, 8 నెలల గర్భవతి అయినప్పుడు దేవుడు నాకు ఒక మనిషిని చూపించి ఆవిడ ఇంటికి తీసుకొచ్చి బియ్యం మాకు ఇచ్చి ఆ అన్నం వండుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఎన్నో సందర్భాలు. అసలు కట్టుకోవడానికి వస్త్రాలు లేని మాకు ఈరోజు వస్త్రానికి పొదుగు లేకుండా చేశాడు. ఈరోజు నేను వాడుతున్న పళ్ళు కావచ్చు, నేను ఉంటున్న ఇల్లు కావచ్చు, ప్రతిదీ కూడా నాకు దేవుడు అనుగ్రహించిన మహాకృప. ఒకప్పుడు తినడానికి తినలేదు, ఇప్పుడు మమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. యోబు అంటాడు కదా, సర్వం కోల్పోయినప్పుడు మొదటి స్థితి కంటే కడపడి స్థితి చాలా అద్భుతంగా దేవుడు నన్ను చేశాడని. మొదటి కంటే ఎక్కువగా 2 ఆశీర్వాదం యోబుకి ఎలాగైతే వచ్చిందో, మొదటి ఏమీ లేదు నా జీవితంలో, ఏమీ లేదు. పాప బ్రతికే, శాప బ్రతికే, ఉమ్మేసిన బ్రతికే, హేళన చేసిన బ్రతికే, దరిద్రమైన బ్రతికే. అలాంటి బ్రతుకులోంచి విడిపించి నా దేవుడు ఈరోజు చక్కని ఇల్లు ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు, చక్కని సంఘాన్ని ఇచ్చాడు, మంచి వాహనాలు ఇచ్చాడు. నాకు ఏది అవసరమైతే నా ప్రభు ఇస్తాడనే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. నేను ఏదైనా నాకు దాదాపు 15 లక్షలు అప్పున్నప్పటికీ కూడా నేను ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు జీవిస్తున్నాను, ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. నాకున్న జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలు బట్టి 40-50 వేలు తెచ్చుకునేటువంటి కెపాసిటీ ఉంది. నేను సీనియర్ డ్రైవర్, దాదాపు 17 సంవత్సరాల అనుభవం మోటార్ ఫీల్డ్లో. మేస్త్రి పనిలోనైతే దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల అనుభవం. నేను బిల్డింగ్స్ కడితే లక్షలు మిగిలిపోతాయి. ఎక్కడైనా మాయ పని ఉంటే ఏది చేసేవాడిని కాదు. అలాంటిది అన్నీ వదిలిపెట్టి సేవలో ఉండే దేవుడు చెప్పిన తర్వాత అన్నీ విడిచిపెట్టేశాను. ఈరోజు నాకు ఏమున్నా లేకపోయినా నా ప్రభు కొరకే బ్రతుకుతున్నాను, నా ప్రభు కొరకే జీవిస్తున్నాను, నా ప్రభు
విడిచిపెట్టి, శాపాన్ని విడిచిపెట్టి, దరిద్రతను విడిచిపెట్టి, ఆ యొక్క ఘోరాతి ఘోరమైన పరిస్థితులు విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వస్తే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు ఆయన. నిన్ను, నీ కుమార్తెలు కూడా వాడుకుంటాడు. ఇలాంటి పాపంలో జీవించే వారికి నా హెచ్చరిక ఒకటే, దేవుని తెలుసుకోండి, నమ్మండి. నమ్మడం వేరు, నిజముగా నమ్మడం వేరు. మొర్ర పెట్టడం వేరు, నిజముగా మొర్ర పెట్టడం వేరు. నిజంగా మొర్ర పెడితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు, నిన్ను, నీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడు. అటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన నేను సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. నా సాక్ష్యం ఎవరికైనా ఇది నిజంగా దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడంటే చేస్తాడు. ఆయనకి నమ్మకం కలిగి ఉండాలంటే, నమ్మకమైన పనివాడిగా నీవు ఉంటే అద్భుతంగా నేను వాడుకుంటాడు. ఒకటే, నీ హృదయం కావాలని, నీ మనసు కావాలి. ఒకప్పుడు నా మనసు ఎటువంటిది, పాపంగా లాగేది, శాపంగా లాగేది, ఎటువంటి దరిద్రతల ముందుగానే చెప్పాను. అటువంటి దరిద్రమైన బ్రతుకులను విడిపించి రక్షించి నా కొరకు ప్రాణం పెట్టి ఈరోజు సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభు సేవలో ఉండడానికి సహాయం చేశాడు. కాబట్టి విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క సహకారులుగా మీరు ఉన్నట్లయితే నిజంగా మిమ్మల్ని, మీ కుటుంబాలు దేవుడు దీవిస్తాడు. వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.